ఇక్కడ నుంచి అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోవడం అన్నీ చేస్తాడు లోగలు పెద్దనా ఓకేనా ఆయన బయలుదేరిపోయేటప్పుడు తెల్లకూర ఏమైనా పోతాం. మీకు తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తుంది. శవాల దగ్గర నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుతుందంటే 16-17 లక్షలు అవుతుందా శాంక్షన్ ఇస్తా అన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎవరు చేయలేదు సార్, మాకు ఈ సంవత్సరాలు చెంది కానీ ఎవరు చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,70 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేయించారు సార్. తర్వాత ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. ఒక మంచి రోజు మా కలెక్టర్ గారు ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఇక్కడ సమస్యలని తెలుసుకోవడం, అవి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం నిజంగా సంతోషదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా గూడూరులో ఒకరోజు రెవెన్యూ సదస్సుకి హాజరవుతారని కూడా సార్ చెప్పారు. అది కూడా ఎప్పుడో ఏందో కూడా మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు. కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటినీ కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్పున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది. వాళ్ళకి ఉచితంగా ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏం భరించకుండా వాళ్ళ ఊరి దగ్గర దింపే బాధ్యత ప్రభుత్వానికి. దానికి సంబంధించి ఇదివరకే ప్రతి ఒక్క ఆసుపత్రికి కూడా సుమారుగా 50,000 నుంచి ₹1,00,000 అంటే ఆసుపత్రి కెపాసిటీ బట్టి బెడ్ సైజ్ బట్టి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదన్నా హాస్పిటల్లో ఆ డబ్బులు అయిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హెచ్డిఎస్ ఫండ్స్లో కానీ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఫండ్స్లోంచి కానీ లేదంటే ఇతరత్ర ఏదన్నా నిధుల్లోంచి కానీ వాళ్ళు వాడుకొని ముందైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత హాస్పిటల్ది. సో ఈరోజు సూపరింటెండెంట్ గారికి ఇక్కడ సిఎస్ఆర్ఎంఓ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా హెచ్డిఎస్లో మెంబర్ కాబట్టి వీళ్ళందరికీ ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంక ఎటువంటి ఎవరన్నా చనిపోయిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి అన్నీ కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి అది ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి ఉంది. ఎవరన్నా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ సిబ్బంది మీద, సిఎస్ఆర్ఎంఓ గారి మీద, హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకోవడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆసుపత్రిలో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి 2 మేజర్ హైవేస్ చెన్నై, విజయవాడ, అదేవిధంగా మనకి వెంకటగిరి కూడా ఈ 2 రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది. ఆ యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి
ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది. అదేవిధంగా మిగతా విషయాలు చూసుకుంటే రెవెన్యూ సదస్సులు మనకు ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులతో పాటు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గూడూరులో కూడా వచ్చే వారం గౌరవ శాసనసభ్యులు గారితో పాటు గూడూరు నియోజకవర్గంలో కూడా రెవెన్యూ సదస్సులకి హాజరవడం జరుగుతుంది.